బీఆర్ఎస్ నేతలతో అంటకాగుతున్న చిన్నారెడ్డి కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. నిరంజన్ రెడ్డి అనుచరులకు చిన్నారెడ్డి మద్దతుందని, వారికి అన్ని పైరవీలు ఆయన చేస్తున్నారని ఆరోపించారు. తాను టికెట్ కోసం డబ్బు ఎవరికి ఇచ్చానో నిరూపించాలని సవాల్ విసిరారు. తనకు ఒక్కసారి బీఫామ్ ఇస్తేనే ఆరోపణలు చేస్తున్న చిన్నారెడ్డి 9 సార్లు బీఫామ్స్ తీసుకున్న ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలి అన్నారు మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై ఢిల్లీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేస్తానంటున్న మేఘారెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ రచ్చకెక్కింది. మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ ఇష్యూ కాస్త గాంధీ భవన్ చేరింది. ఈ అంశంపైన ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి గాంధీ భవన్ చేరుకున్నారు. అనుచరులతో ఆయనతో మాట్లాడదాం. దీన్ని ఏ విధంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు, ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారు అనే విషయాన్ని సరి చెప్పండి. పర్టికులర్గా బహిరంగంగానే చిన్నారెడ్డి విమర్శలు చేశారు. పరోక్షంగా మీ పేరు చెప్పకపోయినప్పటికీ మీరే అనే ఉద్దేశం వచ్చే విధంగా విమర్శలు చేశారు. ఏం చెప్తారు? నిన్నగాక మొన్న గోపాల్పేట్ మండల కేంద్రంలో రెండో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, మొదటిది ఉంది ఆల్రెడీ 4 ఏళ్ల నుంచి, రెండో కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేయడానికి పోయి ఫస్ట్ క్రమశిక్షణ తప్పి అక్కడ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నాడు. సో దాన్ని నేను మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే ఆయన మాట్లాడిన మాటలు ఏఐసిసిని, పిసిసిని, ఇప్పుడు సీఎంగా ఉన్న మా ముఖ్యమంత్రి గారిని, అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్న ఆయనను, కాంగ్రెస్ పార్టీని అండ్ వనపర్తిలో నన్ను అందరినీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. సో అది తీవ్రంగా ఖండిస్తూ ఆయన 2-3 వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఒక మొట్టమొదటిగా ఈ పిసిసి ఏఐసిసి నుంచి నేను కాంగ్రెస్ అంటే నేనే అంటే కాంగ్రెస్ అన్నాడు. దానికి నేను ఒకటి చెప్పదలుచుకున్న ఆయనకు, ఆ పెద్ద మనిషికి, ఆయన రాజకీయాలకు వచ్చేసరికి 32 ఏళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే వనపర్తి. ఆయన రాజకీయాల యూత్ కాంగ్రెస్ వచ్చినప్పుడే 32 సంవత్సరాలు అప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఆయన అంటే కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అంటే ఆయన కాదు. ఆయన వచ్చిన్నారు, ఆయనను కూడా 4 సార్లు గెలిపించున్నారు, 4 సార్లు ఓడగొట్టున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఓడిపోయినాడు. 9 సార్లు బీఫామ్ వచ్చింది. రెండోది 9 సార్లు బీఫామ్ వచ్చినప్పుడు మన ఏఐసిసి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నీకు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని డబ్బులు తీసుకొని ఇచ్చింది అనేదానికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఆయన. ఒకవేళ ఇప్పుడు డబ్బులు తీసుకొని కాంగ్రెస్ అధికారం బీఫామ్ ఇస్తే ఆయన కూడా 9 సార్లు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడా, దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇంకా అభివృద్ధి గురించి, నేను గెలిచుంటే మంత్రి అయితే ఇంకా చాలా, అంతకుముందు 4 సార్లు గెలిపించింది కదా, ఏం అభివృద్ధి చేసినాం? మీరు మాజీ మంత్రితో కొల్యూడ్ అయ్యి కాన్స్టిట్యున్సీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతలేదు అన్నది కదా ఆయన విమర్శ. నేను అదే 3వ విషయానికి వస్తున్నా. అంతలోపు మీరు క్వశ్చన్ అడిగారు. నా ఫోన్ మా సీఎం గారికి, ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ గారికి అది ఇస్తున్నాం. నేను ఇచ్చిన కంప్లైంట్లో అవార్డు కూడా ఉంది కింద. ఫోన్ మొత్తం డేటా తీపిచ్చేసి నేను ఎవరెవరితోనో సంబంధాలు ఉన్నా. నేను 30 నెలలు కాంగ్రెస్, అంతకుముందు ఒక 1 ఇయర్, దాదాపు 3.5 సంవత్సరాల్లో నేను ఒక్క బీఆర్ఎస్ వాళ్ళతోనో నా ఫోన్ కాంటాక్ట్ ఉందా? ఆయన నేను నిన్ననే చెప్పిన, నేను వనపర్తిలో మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, ఈయన పిఏ ఆయన ఇంటికి వస్తాడు, ఆయన పిఏ ఈయన ఇంటికి వస్తాడు, వాళ్ళు రోజు మాట్లాడుకుంటారు. 3 కలిపి, ఆ ముగ్గురి ఆత్మ కలిపి చిన్నారెడ్డి గారు మాట్లాడుతున్నారని నేను ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళ తరపున నువ్వు చేస్తున్నావు. ఎందుకంటే గన్పూల్ ఒక నాయకుడు, పెద్దమందలు ఒక నాయకుడు, గోపాల్పేటలో ఒక నాయకుడు, పెబ్బేరులో ఒక నాయకుడు, వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళని సెక్రటరీలో తీసుకొని ఫోటోస్ సహా అన్ని ఇప్పుడు ఇస్తున్నాం. మేము బీఆర్ఎస్లో నెంబడేసుకొని తిరుగుతూ నిరంజన్ రెడ్డి చేయాల్సిన పనులన్నీ వాళ్ళకు సీఎంఆర్ఎఫ్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకు పైరవీలు కావచ్చు, పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసుడు కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ ఫోన్ చేసుడు కావచ్చు, పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్లకు ఆయన పనిచేస్తున్నాడు. సో నేను కాంగ్రెస్కు లేటుగా వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఏఐసిసి 34 మంది కొత్తలకు సీట్లు ఇచ్చింది. అందులో 30 మంది గెలిచున్నారు. సో అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అయింది. కానీ నేను గెలిచిన నెక్స్ట్ డే నుంచి పాత కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మార్కెట్ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో ఏదన్నా పాత కాంగ్రెస్లను వాళ్ళు జెండా బట్టి, కష్టకాలంలో జెండా బట్టి భుజాలు మోషన్లకే ఇస్తున్నాం. నేను కాంగ్రెస్ వాదుల కోసమే పనిచేస్తున్నా. అందుకే నేను నా ఫోన్ డేటా తెప్పించుకోవాలి. ఆయన ఫోన్ డేటా తెప్పిస్తే తెలుస్తుంది ఎవరికి లింక్ ఉందని. తనకు టికెట్ కేటాయించి మళ్ళీ మీకు బీఫామ్ ఇవ్వడం వెనక డబ్బు సంచులు పనిచేశాయి, మొత్తం కూడా కింది స్థాయి నుంచి ఏసీసీ వరకు డబ్బులు ఇచ్చిండు మేఘారెడ్డి, అందుకోసమే నా టికెట్ క్యాన్సిల్ అయింది ఫైనలిస్ట్లో అనేది కదా ఆయన వాదన. నేను కూడా అన్నాడు, నేను కూడా అదే చెప్తున్నా. బీఫామ్ ఇచ్చినప్పుడల్లా సంచులు తీసుకొని ఇస్తుందా ఏఐసిసి, పిసిసి అట్లా ఇస్తుందా? మళ్ళీ ఆయన 9 సార్లు తెచ్చుకున్నాడు కదా, మళ్ళీ ఆయన ఎన్ని ఇచ్చిండో చెప్పమనండి. సో అది అబద్ధం, అట్లా కాదు. అంతకుముందు 2014లో 3,000తోనే గెలిచినాడు. గెలిచినాక ఆ పార్టీని ఎదుర్కోలేకపోయాడు. 2018లో 52,000తోనే ఓడిపోయాడు. వనపర్తి ప్రజలకు ఇక్కడ సీనియర్ సభ్యులు రవణ కానీ, ఇక్కడ శంకర్ ప్రసాద్ కానీ, వీళ్ళతో చాలాసార్లు డిస్కస్ చేసిండు. నేను ఇంకా రాజకీయాలు నిలబడనని, వనపర్తి ప్రజలు నాకు ఓట్లేరు అని డిసైడ్ అయింది. నేను దీనికి ఫిట్ కానని చెప్పింది ఆయనే. దాని తర్వాత
18లో ఓడిపోయిన తర్వాత 2023 ఎలక్షన్స్కి మళ్ళీ పోయి నేనే ఉంటా అది ఉంటా నేను ఉంటా ఇంకా నా శైవలింగం వనపర్తికి చాలా అవసరం అనే దానిలో సెకండ్ లిస్ట్లో పేరు ఇచ్చి దాని తర్వాత వనపర్తి ప్రజల ఆగ్రహం చూసి 30,000 మంది ర్యాలీ చేసేసి వద్దు ఈ వనపర్తిలో పార్టీ ఓడిపోతుంది, ఈ ఎఫెక్ట్ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్స్ మీద పడుతుంది, సర్వేలు చేపించి మళ్ళీ ప్లాస్ సర్వే చేపించి సర్వేల ప్రకారం గెలిచేటోళ్ళకు ఒక్కొక్క సీట్ అవసరం కలిపి గెలుపు గురాలకు టికెట్ ఇచ్చినారు అంతే తప్పితే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తుంది అని ఒకవేళ ఆయన అనుకుంటే ఫస్ట్ ఇంకా ఆయన వెళ్ళిపోవాలి, ముక్కు నెలకు రాసి వెళ్ళిపోవాలి అంతే. సార్ ఆయన మరో జీవన్ రెడ్డి అలా మారాల్సిన పరిస్థితి వస్తా అని చెప్పాడు, అంటే ఏదైనా ఇండికేషన్స్ ఇస్తున్నాడా మీకు? జీవన్ రెడ్డి గారికి కొంచెము ఇష్యూకు ఈ వనపర్తి ఇష్యూకి చాలా తేడా ఉంది. వనపర్తిలో రేవంత్ రెడ్డి గారు చాలా వేదిక మీద చెప్పినాక ఆయనకు బీఫామ్ ఇవ్వకపోయినా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ప్లానింగ్ వైస్ చైర్మన్ ఇచ్చినాడు, క్యాబినెట్లో కూడా పోతాడు. దాని తర్వాత ప్రజావాణి సీఎం గారు చూస్తే ప్రజావాణి అప్పచెప్పిండు. ఈ మధ్యకాలంలో ఎల్నీనో కరువు మీద కమిటీ చైర్మన్ ఇచ్చిండు. ఒక సీఎం ఒక ఓడిపోయిన వాళ్ళకు నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎనాలిసిస్ చేసినారు ఒక టీవీ ఛానల్లో. అంతకన్నా ఏ పార్టీ ఏ సీఎం ఒక ఓడిపోయినానికి చేయదు. అంత చేసినా కూడా నువ్వు ఆయనతోనే పోల్చుకొని పోతుంటే ఆయన కర్మ మేమే చేస్తాం. ఫైనల్గా మీరు ఇప్పటివరకు ఎవరెవరికి ఫిర్యాదు చేస్తారు, ఇంకెవరెవరు చేయాలనుకుంటున్నారు? నిన్న మా క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లు రవి గారు, మా పార్లమెంట్ సభ్యులు కూడా ఆయనకి ఇచ్చున్నాం నిన్న. ఈరోజు పీసీసీ అధ్యక్షుల వారికి ఇస్తున్నాం. ఈవినింగ్ సీఎం గారి అపాయింట్మెంట్ అడిగినాం, ఇంకా కన్ఫర్మ్ కాలే, ఆయనకి ఇస్తాం. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఢిల్లీ వెళ్ళి అక్కడ మా మల్లికార్జున ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మీనాక్షి మేడం కూడా అక్కడే ఉంది ఆమెకు, సో పార్టీ పెద్దలకు రాహుల్ గాంధీ గారికి కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఇది మొత్తానికైతే ఇటు వనపర్తి ఇష్యూ కాస్త ఇంకాస్త పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. డబ్బుల విషయం పైన చిన్నారెడ్డి ఆరోపణలు చేస్తారు కాబట్టి వాటిని నిరూపించాల్సిన బాధ్యత చిన్నారెడ్డి పైనే ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశాం, ఇది రాష్ట్ర నేతలతో పాటు ఏఐసీసీ నేతలు కూడా ఫిర్యాదు చేస్తానంటూ చెప్తున్నారు. చిన్నారెడ్డి ఈ విషయంలో స్పష్టత ఇచ్చే వరకు ఖచ్చితంగా అందరు నేతలు కలిసి విజ్ఞప్తి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతి రాక్షరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.